మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సమయం దగ్గర పడింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మహారాష్ట్రలో 288 సీట్లకు, జార్ఖండ్లో 81 సీట్లకు కౌంటింగ్ జరగనుంది. మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తే జార్ఖండ్కు 2 దశల్లో పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఈ ఎన్నికలు 2 రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు అగ్ని పరీక్షే. మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చూస్తుంటే ఓడిస్తామని మహావికాస్ అఘాడీ సవాలు చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలంటే 145 సీట్లు కావాలి. ఈ మ్యాజిక్ మార్క్ ను ఏ కూటమి అందుకుంటుంది అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అలాగే అసలైన శివసేన ఏది అనేది మహారాష్ట్ర ఓటర్లే తేల్చనున్నారు. శివసేన ఎన్సీపీ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఎవరి బలం ఎంతో, ఎవరు అసలు సిసలైన పార్టీకి నాయకులో ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు బీజేపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టాయి. 1-2 సంస్థలే ఇండియా కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పాయి. ఇక జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల అధికార జేఎంఎంకు విషమ పరీక్షగా చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు జైలుకు వెళ్లి వచ్చారు సీఎం హేమంత్ సోరెన్. ఇండియా కూటమిలో ఈ పార్టీ ఉంది, తప్పకుండా అధికారం నిలుపుకుంటామని చెబుతున్నా బీజేపీ ఈ చిన్న రాష్ట్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం ఎన్డీఏకు మొగ్గు చూపించాయి. ఈ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నప్పటికీ అసలు సిసలు ఓటర్ తీర్పు రావడానికి తెల్లారితే చాలు. శనివారం నాటికి ఆ అధికారం ఎవరిదో, సంబరాలు ఎక్కడో, నిరాశ నిస్పృహలు ఎవరివో తేలిపోతుంది. ఈ 2 రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, కొన్ని లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. వాటికి కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. వీటిలో ప్రియాంక గాంధీ ఎంపీగా పోటీ చేసిన వాయనాడ్ కూడా ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఆ రాష్ట్రంలో 2027లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్కు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం మరింత సమాచారం మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. సుధాత్రి, గుడ్ మార్నింగ్. మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల పైన దేశం మొత్తం కూడా ఉత్కంఠ నెలకొంది. మరి కొద్దిసేపట్లోనే, ఇంకొక గంట సేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది. సో 2 రాష్ట్రాల్లో, అటు జార్ఖండ్ గాని ఇటు మహారాష్ట్ర గాని, ఈ 2 రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం 8 గంటలకు మరి కాసేపట్లోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతోంది. సో ఈ లెక్కింపుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లెక్కింపును పరిశీలించేందుకు కూడా వస్తున్నటువంటి ఏజెంట్లను కూడా అధికారులు చాలా క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ అటు జార్ఖండ్ లో అధికార మార్పిడి ఈసారి ఖాయమా అన్నది కూడా ఒక క్వశ్చన్ కనిపిస్తోంది. ఎందుకంటే జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ మధ్య వాళ్ళ భవితవ్యం ఏంటి అన్నది కూడా ఈరోజు బయటపడబోతోంది. మొత్తం జార్ఖండ్ లో 81 స్థానాలకు ఈ నెల 13వ తారీఖు, 20వ తారీఖు 2 రోజులు 2 విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం ఫస్ట్ విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలైతే గనక మిగిలిన నియోజకవర్గాలు 38 స్థానాలకు 2వ విడతలో మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో
ఈ మధ్యలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా, మొన్న రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి విజయం దక్కేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక అంచనాను చెప్పడం జరిగింది. ఇక ఇట్లా నేపథ్యంలో మరోవైపు మహారాష్ట్రలో కూడా ఇవాళ జరిగేటువంటి ఓట్ల లెక్కింపు, అంటే 288 స్థానాలకు ఈ రోజు ఓట్లు లెక్కింపు జరగబోతోంది. సో ఇప్పటికే 288 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఈసీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 26న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో 72 గంటల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజు 23, సో ఇంకా 3 రోజుల్లోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరొక వైపు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినటువంటి కేరళలో కూడా వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళనే రాబోతున్నాయి. సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసినటువంటి ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభకు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజు బయటికి రాబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే, ఒక గంట సేపట్లోనే అటు మహారాష్ట్ర ప్రజలు, ఇటు వాయనాడ్ ప్రజలు, ఇటు జార్ఖండ్ ప్రజలు కూడా వాళ్ళ తీర్పును బయట పెట్టబోతున్నారు. సో మొత్తాన్ని జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలుంటే మెజార్టీ మార్క్ మాత్రం 41 రావాలి. భారతీయ జనతా పార్టీ 68, అట్లాగే ఏజేఎస్యు 10, జేడీయూ 2, లోక్ జనశక్తి రామ్ విలాస్ చెందినటువంటి పార్టీ ఒక దగ్గర పోటీ చేయడం జరిగింది. ఇక విపక్ష కూటమి నుంచి జేఎంఎం 43, కాంగ్రెస్ 30 స్థానాలు, ఆర్జేడీ 6 స్థానాల్లో, సిపిఐఎంఎల్ 4 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక్కడ కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అట్ ది సేమ్ టైం గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈసారి ఆశలు పెట్టుకుంది. జేఎంఎం కాకుండా ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే అటు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం జరిగింది. సో ఏదేమైనా మరికొద్ది సేపట్లోనే, ఇంకొక గంట సేపట్లోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. అటు జార్ఖండ్ ప్రజలు గాని, ఇటు మహారాష్ట్ర ప్రజలు గాని ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమనుంది. మహారాష్ట్రలో 288 సీట్లకు, జార్ఖండ్లో 81 సీట్లకు కౌంటింగ్ జరగనుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మరి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికోసం సర్వం సిద్ధమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8:30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు, అంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంస్ తీసుకొస్తారు. 8:30కు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కించబోతున్నారు. ఇక మహారాష్ట్రలో మొత్తం కూడా 288 స్థానాలకు సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు జరగబోతా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి 6,500 కౌంటింగ్ టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా దాదాపు ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పాలి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో, అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మహారాష్ట్రలో ఈసారి గతంలో కంటే కూడా కొంత ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో ఇటు 2 కూటములు ఎవరికి వాళ్ళు చాలా ధీమాతో ఉన్నాయి. ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి బీజేపీ నేతృత్వంలోని కూటమి చెప్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నాయి. ఇక జార్ఖండ్ కి సంబంధించి ఇటు కౌంటింగ్ కి సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం కూడా జార్ఖండ్ లో 81 స్థానాలకు గాను 2 విడతలుగా పోలింగ్ జరిగింది. తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగా, రెండో దశలో 38 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం కూడా ఈ వీటికి సంబంధించి ఈ కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఈ 6:30కు ఆయా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లు తెరబోతున్నారు. అక్కడి నుంచి అన్ని కూడా ఈవీఎంస్ ని కౌంటింగ్ కేంద్రాలకు తరలించి, కౌంటింగ్ సెంటర్స్ కి తరలించి, ఆ తర్వాత కౌంటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఉదయం
10 నెలల కల్లా ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంది. ఇక ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామని చెప్పేసి ఎవరికి వాళ్ళైతే ధీమాతో ఉన్నారు. ఈసారి మరి అధికార పార్టీకే గతంలో ఉన్నటువంటి అధికార పార్టీకే మహారాష్ట్ర ఓటర్లు పట్టం కడతారా, లేకపోతే ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పట్టం కడతారా అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఇటు జార్ఖండ్ లో కూడా అటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జేఎంఎం కు ఈసారి మరి ఓటర్లు మొగ్గు చూపుతారా, లేకపోతే విపక్ష కూటమికి పట్టం కడతారా అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు ఫలితాల కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇక మహారాష్ట్రలో మహాయుతి సీఎం గా తానే అని చెప్పేసి కూడా ఏక్నాథ్ షిండే ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. కానీ మరి అతని పార్టీ శివసేన కూడా షిండే ముఖ్యమంత్రిగా అభ్యర్థిగానే ఇప్పటికే ప్రచారం నిర్వహించింది. ఇక మహావికాస్ అఘాడీకి సంబంధించి వాళ్ళు కూడా తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఎగ్జిట్ పోల్స్ హర్యానా మాదిరిగానే ఉండబోతున్నాయి, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మెజార్టీగా ఎగ్జిట్ పోల్స్ వెలువడించాయి. కానీ చివరి ఫలితాలు వచ్చేసరికి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో కూడా అటువంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పేసి ఇటు మహావికాస్ అఘాడీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమికే ఎక్కువగా మొగ్గు చూపాయి. మిగతా ఇటు జార్ఖండ్ లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీకి ఈసారి ఓటర్లు కొంత అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వస్తే మాత్రం బీజేపీ ఒకవేళ కూటమిలో విజయం సాధిస్తే ఆ పార్టీ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కౌంటింగ్ సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.